ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చదువుతాము. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. దేవుడి వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. సొదొమ గొమొర అనే పట్టణాలు మనకు పరిచయమైనవే. సొదొమ, గొమొర, ఆద్మ, నెబోయీము అనే ఈ 4 పట్టణాలను దేవుడు అగ్నిగంధకముల చేత కాల్చి భస్మం చేశాడు, నాశనము చేశాడు. ఎందుకు చేశాడు అని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే, ఈ ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనములో సొదొమలో నివసించేటువంటి మనుష్యులు ఎలాగున్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, సొదొమ మనుషులు బహు పాపులను, ఇంకొక మాట కూడా ఉంది, దుష్టులను బహు పాపులుగా ఉన్నారు. దుష్టులు, పాపులు. పాపం అనేటువంటిది తల్లి గర్భంలో నుంచే పిండముగా ఏర్పరిచిన దినము నుంచి పాపిగా పుడతాడు. కానీ దుష్టత్వం ఉంది. దుష్టత్వము, దుర్మార్గము మానవుని యొక్క జీవితంలో వాడు ఎదుగుతున్న కొలది అలవాటువంటి లక్షణాలు. అందరూ పాపంలోనే పుట్టినవారు, ఏ భేదమును లేదు, అందరూ పాపంలోనే పుట్టారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివితే, ఏ భేదము లేదు, అందరూ పాపంలోనే పుట్టారు, అందరం పాపము చేసిన వారము, అందరము దేవుని యొక్క మహిమకు దూరమైనటువంటి వారమని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడతా ఉంది. అందరము పాపంలో పుట్టాము, అందరము పాపము చేసిన వారమే, అందరము దేవుని మహిమకు దూరమవుతూ వచ్చాము. 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. పనికి మాలిన వాడంటే ఇంగ్లీషులో గుడ్ ఫర్ నథింగ్. వాని దగ్గర మంచిది ఏది కూడా ఉండదు, మంచిది ఏది కూడా ఉండదు. కీర్తనకారుడు 51వ కీర్తనలు అంటాడు, పాపములో ఎప్పుడు పుట్టాడంట, తల్లి గర్భములో ఉంటుండగానే నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపములో పుట్టాము, పాపంలోనే పెరుగుతూ వచ్చాము, పాపము చేస్తూ వచ్చాము. ఆ పాపమును బట్టి దేవుని యొక్క మహిమకు మనము దూరపరచబడిన వారంగా, ఎడము చేయబడిన వారంగా, దేవునికి ఎడముగా చేయబడినటువంటి వారంగా, దేవునికి శత్రువులంగా చేయబడిన వారంగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. సొదొమ, గొమొర అనే ఈ 2 పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారంట, దేవుని యొక్క దృష్టిలో బహు దుష్టులుగా ఉంటా వచ్చినారు. అసలు దుష్టుడు ఎవడు అని మనం చూస్తే, దుష్టుడు ఎవరు అంట, అపవాది, లేకపోతే సాతాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదివితే, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడునై ఉండి అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడు అంటే పుట్టినవాడు. అబద్ధములన్నీ వానిలో నుంచే పుడుతూ వచ్చినాయి కనుక అదే దుష్టులుగాను. రెండవది బహు పాపులుగా ఉంటా వచ్చారు. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తా ఉంది, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. ఏంటిది మరణం? లోకములో మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరము, ప్రాంతము తేడా లేదు, భాష తేడా లేదు, అలవాట్లు తేడా లేదు, సంప్రదాయాలు తేడా లేదు, పట్టింపులు తేడా లేదు. మానవ జన్మాన్ని ఎత్తిన ప్రతి ఒక్కడు వాడు మనిషి అయి ఉంటే చాలు, మనిషి రూపంలో ఉంటే చాలు. మానవుని జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు కూడా మరణించవలసిందే. మరణము 2 విధానాల్లో ఉందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఒకటి భౌతికమైనటువంటి మరణం. భౌతికమైన మరణం అంటే మన ముందు తరాలను, తల్లిదండ్రులను చూసినప్పుడు, వారి తల్లిదండ్రులు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా లోకమును విడిచిపెట్టి
వెళ్ళిపోతూ వచ్చి రెండవ మరణం ఉంది. ఈ మరణము, రెండవ మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది, జీవించు నీవు ఎవరు అంట? మృతుడవు. జీవించుచున్నామన్న పేరుంది, బ్రతికి ఉన్నామన్న పేరుంది, చలనము కలిగి ఉన్నామన్న పేరు మాత్రమే ఉంది, పనిచేసి సంపాదించుకుంటున్నామన్న పేరు మాత్రమే ఉంది. జీవితం మృతమైనటువంటి జీవితంలో ఉంటా ఉన్నావు. నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవు. ఎలాగ మృతులమయ్యాము? దేవుని యొక్క వాక్యములు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తా ఉంది, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము. మనల్ని ఏం చంపాయి? ఆత్మీకంగా ఏం చంపివేశాయి? దేని ద్వారా చంపివేయబడ్డాం అని మనం ఆలోచించినప్పుడు, దేని ద్వారా చంపివేయబడ్డామంట? పాపము మనలను చంపుతూ వచ్చింది. ముందు చదువుకొని కూర్చోండి కొంచెం. ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది బ్రదర్స్ మీ వైపు కూడా కొంచెం ముందుకు రండి. ముందుకు వస్తే మీరు కూడా అడ్జస్ట్ అయిపోతారు. మేము చదువుకున్నాం, వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు. జరగండి, కొంచెం జరగండి. పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ముందుకు రండి. సండే స్కూల్ పిల్లలు ముందుకు రావాలి, రండి. ఇక్కడ రండి, ఇదిగో ఇక్కడ కూర్చుంది, రండి ఈ వైపు. ఈరోజు ఇక్కడ కూర్చోండి. సండే స్కూల్ పిల్లలు ఇక్కడ కూర్చోండి. నా వైపు ఇడిదిరికి కూర్చోవాలి, సైలెంట్ కూర్చోవాలి, ఓకేనా? పాపము మనుషులను ఏం చేస్తా ఉందంట? చంపివేస్తా ఉంది. ఇది కానరానటువంటి మరణము, కంటికి కనపడనటువంటి ఆత్మీయమైనటువంటి మరణం. సొదొమలో నివసించేటువంటి ఆ ప్రాంతములో నివసించే ప్రజలు దేవుని యొక్క దృష్టిలో బహు దుష్టులుగాను బహు పాపులుగాను ఉంటా ఉన్నారు. మనం ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు. ఈ భూమండలం మీద 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలలో ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు. కానీ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మనుషుణ్ణి పాపము చంపివేస్తా ఉంది, మనుషుణ్ణి పాపము పట్టుకుంటా ఉంది. మీ పాపము మిమ్ములను పట్టుకొనును అంటాడు. మనుషుణ్ణి పాపము కట్లపాము వలె కాటు వేస్తా ఉంది. విష జంతువుల్లోకెల్లా అత్యంత విషముతో కూడిన జంతు పాము ఏంటంటే కట్లపాము. కట్లపాము వలె మిమ్మలను కాటు వేస్తా ఉంది పాపము. సాధారణంగా మేము మెరుగుతాం, పాము కరిచినప్పుడు, విషసర్పాలు కరిచినప్పుడు ఏమవుతాయి? మనుషులు చనిపోయేవారుగా ఉంటారు. మైక్ తీసుకురా. కానీ పాపము మనలను పట్టుకుంటా ఉంది, అది కట్లపాము వలె కాటు వేస్తా ఉంది. సొదొమ గొమొర మనుషులు ఉదయకాలం ఆరాధన కొరకై జ్ఞాపకం చేసుకుందాము. సొదొమ గొమొరలో ఉన్నటువంటి మనుషులు దుష్టులను బహు పాపులుగాను ఉంటా ఉన్నారు. వారి యొక్క పాపం ఎంత ఘోరంగా ఉందో ఆదికాండం 18వ అధ్యాయములో మనం చదివితే 20వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మర గొప్పది కనుకను వారి పాపము బహు భారమైనదిగా ఉంటా వచ్చిందంట. ఎంత భారమైందో, వాని పాపము భారమైందిగా ఉంటా ఉంది. కొన్ని పర్యాయములు పాపమును బట్టి భారాన్ని మోస్తా ఉంటాం, పాప భారం. అందుకే ప్రభువారు పిలుస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా త్రూఅవుట్ ద వరల్డ్ అన్నమాట. ప్రపంచములో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తినైనప్పటికీ, ఏ భాష మాట్లాడిన వ్యక్తినప్పటికీ, ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ ఏం మోస్తా ఉన్నాడని వాక్యం చెప్తుందంట? పాపము వలన కలిగేటువంటి
భారము. లోకములో అనేకమైన భారాలు ఉంటాయి. అన్ని భారాల్లో కంటే గొప్ప భారం ఏం చెప్పండి? భౌతిక సంబంధమైన భారాలలో, ఆత్మ సంబంధమైన భారాల్లో పాప భారము. కొన్ని పర్యాములు అంటాం, వీడి పాపం వలన వీడే పోతాడు అంటాం. కానీ భౌతికమైన భారాలలో భారం ఏంటంటే సముద్రాన్నైనా ఈదుతాడంట, సముద్రమైన ఈదుతాడంట. కానీ దేన్ని మాత్రం ఈదలేడు. కుటుంబ భారాన్ని మాత్రము ఈదలేడు మనుష్యుడు. సంసార జీవితాన్ని వాడు ఈదలేడు, మోయలేడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆత్మీయమైన జీవితంలో పాపము మనకు భారముగా ఉంటా ఉంది. అందుకని యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనములు మనం చదివితే, 29వ వచనములు మనం చదివితే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరంటే ఈ దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఈ లోకమునకు వచ్చి మన భారమంతటిని, నీ భారమును నా భారమును అంతటిని కలువరి శిలువలో ఆయన మోసిన వాడిగా ఉంటా ఉన్నాడు. ప్రయాసముతో మన జీవితాన్ని కొనసాగిస్తున్న దినాలు. పాపమును బట్టి మనుష్యుడికి ఏముండదు అంటే నెమ్మది ఉండదు. పాపము మనుష్యుని నెమ్మదిగా ఉండనివ్వదు. పాపము మనుష్యులను సంతోషంగా ఉండనివ్వదు. పాపము మనుషులను సుఖంగా ఉండనివ్వదు. పాపము మనుషులను సరైన విధానంలో నిద్రను కూడా పోనివ్వదు. పాపము చేయవారు బహుగా భయపడుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ ఉదయకాలము రెండవ తలంపు ఏంటంటే, ఈ సొదములో నివసించేటువంటి ఈ మనుషుల యొక్క పాపము బహుభారముగాను ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథములో 6వ అధ్యాయము 11వ వచనం చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల యొక్క దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చు. మూడో మాట ఏంటంటే, ఎలాంటి ప్రజలంట వీళ్ళు హేయమైనటువంటి కార్యములు చేసేవారు, అసహ్యమైనటువంటి కార్యములు జరిగించేవారు, అసహ్యమైన కార్యాలు. కొన్ని పర్యాయములు మనం చేసే పనులే మనకు అసహ్యాన్ని కలిగిస్తాయి. మన గురించి ఆలోచించినప్పుడు, మన గురించి మనం పశ్చాత్తాపడ్డప్పుడు కొన్ని పర్యాయములు నేనేనా ఈ పని చేసింది అనేటువంటి మనస్సు మనకు కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు పాపం అంటే మనం ఎరుగుతాము, ఆజ్ఞను అతిక్రమించటం, దేవుని చట్టాన్ని ధిక్కరించటం, దొంగతనం చేయటం, అబద్ధాలు చెప్పటం, నరహత్య చేయటం, వ్యభిచారం చేయటం, త్రాగటము, తిరగటము, పేకాట ఆడటము, లేకపోతే ఇవన్నీ పిచ్చలాట ఆడటము, ఇలాంటి ఆటలన్నీ ఉన్నాయి. జోదం అన్నమాట. ఇలాంటివన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం. అల్లరితో కూడిన ఆటపాటలు, డీజే మ్యూజిక్లు పెట్టి ఎగరటం. అర్థమవుతుందా? డీజే మ్యూజిక్లు. ఏం బ్రదర్స్ మీ పేరు? డీజే మ్యూజిక్లు తెలుసుగా, చూస్తూ ఉంటాం అక్కడక్కడ. ఈ దినాల్లో ఇక ఎలక్షన్స్ వచ్చినాయి. నిన్నటి దినం ఒకటేమైనా డీజే అని మ్యూజిక్లు పెట్టి ఆ ఎర్రగొండపాలెం ఆ ప్రాంతం అంతా గోల పుట్టిస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి. కానీ అల్లరితో కూడిన ఆటలు, పాటలు, త్రాగుబోతులు, విందులు, విగ్రహారాధన సంబంధమైన జీవితం, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం. ఇలాంటి వారి కొరకై ఏం ఉంచబడిందంటే నిత్యమైన నరకాగ్ని. వారి హేయ కృత్యములు, హేయమైనటువంటి జీవితం, అవాంఛనీయమైన సంఘటన, అవాంఛనీయమైన కార్యములు జరిగించేవాళ్ళు. ఆ దినాల్లో ఎంత అవాంఛనీయమైన కార్యములు జరిగించారంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు
వారికి ఒక క్రమమైనటువంటి జీవితం ఉండేది కాదు. క్రమమైనటువంటి జీవితం ఎంత ఘోరమైనటువంటి వ్యభిచార సంబంధమైన జీవితాన్ని వారు కలిగిన వారుగా ఉన్నారు. ఒకప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటివి ఉన్నవేమో. మూడవ మాటగా మనం చూస్తూ ఉన్నాము యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనములో ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో సొదొమ గొమొరాలలో ఉండేటువంటి ప్రజలు, 4వ మాట, దుర్మార్గులు, కామయుకార వ్యక్తమైన నడవడిక కలిగిన వారు. వారిని ఏమంటున్నాడు దేవుడు అంటే దుర్మార్గులు అంటున్నారు. కొన్ని పర్యాయములు భయంకరమైన స్వభావం కలిగిన ప్రజలు ఉంటారు. వారిని సాధుపరచడం చాలా కష్టం. వారి మనసు ఏదో ఒకటి మనుషులకు వ్యతిరేకమైన పని చేయాలని 24 గంటల ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. కొంతమందిని చూసినప్పుడు అబ్బా వీడు దుర్మార్గుడురా అంటారు. అపోస్తలుడైన పౌలు అని బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ప్రభువుని ఎరగక మునుపు ఏం చేసేవాడంటే ప్రార్థన చేసుకునే వాళ్ళందరినీ చంపేసేవాడు. ప్రార్థన చేసుకునే వాళ్ళందరినీ చంపేవాడు. ఎక్కడైతే ఇట్లా ప్రార్థనకు వచ్చారనుకోండి, వాళ్ళని వచ్చేసి మరి జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళి అలాగే కత్తితో పొడిచి చంపేవాడు. ఆయన ఒకానొక దినాన మారు మనసు పొందాడు, ప్రభువుని ఎరిగాడు, ప్రభు దర్శనమిచ్చాడు. ఆయనకి ప్రభు దర్శనమిచ్చాడు. ఒక ఊరు వెళ్తా ఉన్నాడు. ఒక మధ్యాహ్నం 3 గంటల వేళ దమస్కస్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్తా ఉంటే గుర్రాల మీద దేవుడు దర్శించాడు. ఆ వ్యక్తిని దర్శించినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ దినము నుంచి తన యొక్క జీవితము మార్చబడింది. పాపము చేయటం మానుకున్నాడు. అంతకుముందు ప్రార్థనకు వెళ్ళే వాళ్ళని చంపేవాడు, గుర్రాలతో తొక్కించేవాడు, ఖడ్గంతో పొడిచేవాడు, అలాగనే గొంతు కోసేవాడు, అలాగనే నరహంతకుడిగా జీవించాడు. తిమోతి అనేటువంటి తన శిష్యుడికి రాస్తూ ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. పూర్వం నేను హానికరుడను, హింసకుడను, దూషకుడను, దేవుని యొక్క నామాన్ని దూషించేవాడు. ఎవరైనా పాస్టర్ గారు వెళ్ళి అయ్యా యేసయ్యను నమ్ముకోండి అంటే వారిని తెగదిట్టేవాడు, అవసరమైతే కొట్టేవాడు, ఊర్లో నుంచి వెలేయించేవాడు. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. బీహారు ఆ ప్రాంతాలకు వెళ్తే ఈ దినాల్లో దైవ సేవకులను బట్టలు లేకుండా మరి ఊరేగిస్తూ ఉన్నారు. మణిపూర్ ఆ ప్రాంతానికి వెళ్తే క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపుతా ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రభువుని ఎరిగిన వారికి మధ్య జరుగుతూ ఉన్నాయి. ఈ పౌలు అనేటువంటి వ్యక్తి కూడా సౌలుగా ఉన్న దినాలలో ఇలాగనే జీవించాడు. అర్థమవుతుందా నా భాష మీకు? ఎలాగ జీవించాడంటే నరహంతకుడిగా జీవించాడు. ప్రార్థన చేసేవారంటే పడదు, అసలు యేసు ప్రభువారంటే పడదు. యేసయ్య పేరు ఎత్తితేనే ఎక్కడ లేని విపరీతమైన కోపం, ఉన్మాదిలాగా ఊగిపోయేవాడు. హై బీపీ వచ్చేసేది. తన చేతిలో ఏముంటే దాన్ని బట్టి ఇతరులను కొట్టి చంపేవాడు. అంత భయంకరమైన దుష్టమైన జీవితాన్ని తను జీవిస్తూ వచ్చినాడు. పూర్వం నేను హానికరుడును, హింసకుడను, అయితే ప్రేమ కలిగిన దేవుడు ఇంత దుర్మార్గుడైన నన్ను కూడా ప్రేమించాడు. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఈ లోకంలో ధనవంతులు దరిద్రులను ప్రేమించలేరు, ధనవంతులు పేదవారిని ప్రేమించలేరు, వారి మనుషులనుగా కూడా చూడలేరు. కానీ దేవుని యొక్క ప్రేమ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములో ఏముంది? ఒక కవి అంటాడు, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు. ఈ లోకములో ధనవంతులు ఉన్నారు, ఈ లోకములో భాగ్యవంతులు ఉన్నారు, ఈ లోకములో శ్రీమంతులు ఉన్నారు, ఈ లోకములో దరిద్రులు ఉన్నారు, కటిక పేదవారు కూడా ఉన్నారు. కటిక పేదవారు ఏం చేస్తూ ఉంటారు మనం ఎరుగుతాం.
కొంతమంది దరిద్రులుగానే కనపడతారు, కానీ ధనవంతులుగా ఉండి దరిద్రులుగా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు లోకములో. ఏది ఏమైనప్పటికీ మనుషులైన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చు వారు నేను ఎంత మాత్రమునో త్రోసివేయని దేవుడు, త్రోసివేయని ప్రేమ. ఈనాడు మానవుని యొక్క ప్రేమ వేరు, దేవుని యొక్క ప్రేమ వేరు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు మన కొరకు మనలను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును మన కొరకై పణముగా పెట్టాడు. చూడండి, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఉండొచ్చు, కానీ ఒకరికంటే ఒకరు ప్రాణం ఇవ్వటం అంటే ఇస్తారా? ఇవ్వరు. ప్రాణం కాదు, అవసరానికి ఏదన్నా ఒక వస్తువు అడిగినా ఇవ్వరు. అవసరానికి ఒక చిన్న డబ్బు, ₹1 డబ్బులు ఇవ్వరా అని అడిగినా కూడా ఇస్తారా? ఎవరు సంపాదించింది వాళ్ళకి. కానీ దేవుడు తన ప్రాణమునే మన కొరకే ఇచ్చాడు. ఈ లోకంలో విలువైంది ఏముంది చెప్పండి మీరు? మానవుని యొక్క జీవితంలో విలువైనది ఏముంది? ఈ లోక సంపద, ఈ లోక ఐశ్వర్యమా, లేకపోతే ఈ లోకంలో మనం సంపాదించే డబ్బులా, కట్టుకునే వస్త్రాల, మరియు నివసించేటువంటి గృహాల, తినే ఆహారమా? ఇవేవి కూడా శాశ్వతమైనవి కాదు. మానవుని యొక్క జీవితంలో విలువైంది ఏంటంటే తన యొక్క ప్రాణమే. ప్రాణము లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ప్రయోజనము లేదు. ప్రేమించారు, దేవుడు ప్రేమించాడు. మనము ఘోరమైన దుష్టత్వములో, దేవునికి వ్యతిరేకమైన జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ. అందుకనే సొదొమలో ఉన్న ప్రజలు, వారిని దేవుడు ప్రేమించాడు, మనలను కూడా ప్రేమించాడు. అయితే ఆ దినాలలో శిక్ష, మరి ఎందుకు వారు నాశనం చేయబడ్డారు అంటే దేవుని కోపం వారి మీద రగిలింది. ఆ దినాలలో క్షమాపణ లేనటువంటి దినాలవి. కానీ ఈ దినాలలో మనం ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇతరుల ఎడల మనం ఒక తప్పిదం చేస్తే ఒక్కసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిస్తారు, 3వసారి అంటారు మా ఇంటి సగాల రావద్దు అంటారు. లేకపోతే మా గృహములో, మా ఇంట్లో ఉండొద్దు అంటారు. నువ్వు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి మాతో నువ్వు కలిసి ఉండొద్దు అంటారు. లేకపోతే మా గ్రూపులో నువ్వు ఉండొద్దు అంటారు. కానీ దేవుడు అలా కాదు. మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా సరే దేవుడు ఒక్క మాట కూడా మనలను అననే అండు. అయ్యా నేను తప్పు చేశాను, పర్లేదు బిడ్డ ఉండు అంటాడు. అయ్యా ఇప్పుడు 4 సార్లు తప్పు చేశాను, 4 సార్లు కాదు, నీ జీవితాంతం నువ్వు తప్పు చేస్తూనే ఉన్నా, నేను మాత్రం నిన్ను బయటికి వెళ్ళు అనే మాట ఆయన అనేవాడు కాదు. దేవుని ప్రేమ అలా ఉంటుంది. ఎంత ఘోర పాపినైనప్పటికీ ఆయన ప్రేమించి క్షమించేవాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమతో దేవుడు మనలను ప్రేమించాడు. లేకపోతే మనం కూడా ఆ పట్టణములో ఉన్నటువంటి వారి వలె నశించిపోయేవారు. మలాకి 3వ అధ్యాయము 6వ వచనంలో చివరి మాటగా జ్ఞాపకం చేసుకుందాము. మలాకి 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవానైన నేను మార్పు లేనివాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు నయము కాలేదు. లయము అంటే నాశనం కాలేదు, భస్మం కాలేదు. ఎందుకు అంటే ఆయన మార్పు లేనటువంటి దేవుడు. మన ప్రేమలో మార్పు ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలకు ఏదన్నా ఇస్తే వారు బాగా ప్రేమిస్తారు. ఏదన్నా ఇవ్వలేదనుకో, వాళ్ళు అడిగింది, వెంటనే ఏమైపోద్ది? ప్రేమలో రియాక్షన్ మారిపోద్ది కదా. అడిగింది ఇవ్వలేదనుకో, కావాలన్న వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సెల్ కావాలి, మరి కొనిపించలేదనుకో ఏమైపోద్ది? తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ వెంటనే మారిపోద్ది. ఆ దగ్గరున్న ఏదో ఒకటి అక్కడ ఇసిరేసి బయటికి వెళ్ళిపోతాడు. కొంతమంది బిడ్డలు కొనిపించేంత వరకు గొడవ చేస్తానే ఉంటారు. కానీ దేవుని ప్రేమ అలా కాదు. మొదట ఎలాగుందో చివరి వరకు కూడా దేవుని ప్రేమ అలాగనే ఉంటుంది. కనుకనే అందుకొరకనే ప్రభువుని ఆరాధించాలి.
మధ్యాహ్నం ఎందుకు వచ్చామంటే ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను ఆరాధించడానికి వచ్చాం, ఆయనను పూజించడానికి వచ్చాం, ఆయనను గణపరచడానికి మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో చేరాం. దేవుని ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. నువ్వు అనుకుంటావేమో నా తల్లిదండ్రులు, లేకపోతే నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ ఇరుగు పొరుగు వారు, లేకపోతే నీ బంధుజనము, లేకపోతే నువ్వు నివసించే ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా దేవుడు ప్రేమించినట్లు నిన్ను ప్రేమించనే ప్రేమ. మారనటువంటి ప్రేమ, మార్పు చెందని ప్రేమ. మొదట ఎలాగుందో ఆ ప్రేమ చివరి వరకు అలాగనే నిన్ను నన్ను ప్రేమించే ప్రేమ. అందుకొరకై దేవుని ఆరాధించాలి. భక్తుడు అంటాడు, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను? వేలాది నదులంత విస్తార తైలమును, వేల కొలది పొట్టేళ్లను, నా గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుని నీకు ఇచ్చిన నా రుణము తీరని రుణమే. అది కొరకై ప్రభు